హాయ్ హలో అండి. అక్కడ ఫుల్ వీడియో పెట్టిన చికెన్ బిర్యానీ, కానీ అది సగం వాయిసే వచ్చిందండి. ఇక్కడ నేను మళ్ళీ షార్ట్ వీడియోలో ఇది నేను చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో అక్కడ మొత్తం ఫుల్ రెసిపీలో పెట్టాను, కానీ కొంచెం వాయిస్ ఓవర్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, పెళ్లి కాకముందు కవితలు పుష్కలంగా వచ్చేదన్నమాట. ఇష్టమైన కవితలు చెప్పేదాన్ని. పెళ్ళైనాక మన మైండ్లో మాత్రం స్పేస్ అనేది ఉండదు అనుకుంటా బహుశా. అందుకోసం ఇప్పుడు కవితలు చెప్దామన్నా రావట్లేదండి. అంత బాగా చెప్పే కవితలు ఇప్పుడు చెప్పలేకపోతున్నా. అంటే బహుశా మన మ్యారేజ్ తర్వాత స్పేస్ మొత్తం ఆక్రమించేసుకుంటుంది మన బ్రెయిన్లో అన్నమాట. ఆ విధంగా ఉన్న టాలెంట్ మొత్తం ఒక్కొక్కసారి బయటికి రాకుండా లోపలనే ఉండిపోతుంది. అలాంటి టాలెంట్ని బయటికి అప్పుడప్పుడు తీసుకురావాలంటే మళ్ళీ కొంచెం ప్రయత్నించాల్సి వస్తుందేమో. కానీ దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి, కవితలు చెప్పినంత మాత్రాన కవిత్రిని కాలేకపోవచ్చేమో. కానీ ఇక్కడ మాటలు చెప్పడానికైనా మాటలు వస్తున్నాయి కదా నాకు. మాట్లాడడం కూడా ఒక కళ అండి. మాటలు అందరికీ రావు. మాట్లాడడం కూడా అది గొప్పతనమే అనుకోవాలి. ఎందుకంటే అది ఒక్కొక్క విషయాన్ని వర్ణించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా సరే ప్రపంచంలో వింతలైనా వంటలైనా మరి ఏదో సమస్య అయినా కూడా మన మాటలే, మన యొక్క చాతుర్యమే మన లైఫ్ని టర్న్ చేయగలదు. అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాటలు వచ్చినంత మాత్రాన వాళ్ళు అన్నీ తెలుసు అనుకోవద్దు. మాటలు రానంత మాత్రాన అన్నీ తెలియమనుకోవద్దు. కాబట్టి మాట చాతుర్యం అనేది పక్క మనిషిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటే అది చాలా బాగుంటుంది. లైక్ చేసే